హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈరోజు మా మధ్యాహ్నం లంచ్ ఏం చేశానో ఈరోజు వీడియో అయితే పెడుతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి. హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ వరకు మినప్పప్పు వేసేసి త్వరగా వేయించేసి 2 తెల్లగడ్డ రెమ్మలు కూడా వేస్తున్నానండి. హాఫ్ కేజీ వరకు క్యారెట్ ముక్కలను ఈ విధంగా పీల్ చేసేసి సన్న ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేసేసి హై ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి మధ్య మధ్యలో మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఈరోజు నేను 2 రెసిపీస్ అయితే చేశాను లంచ్కి. ఒకటి క్యారెట్ తాలింపు, ఇంకోటి వచ్చి నా స్టైల్లో వంకాయ దాల్చా అండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. తర్వాత ఈ విధంగా ఇదైతే హాఫ్ వరకు కుక్ అయిపోయిందండి. మధ్య మధ్యలో మనకు ఇలాగా గట్టితోనే కలుపుతూనే ఉడికించుకోవాలి. తర్వాత చూసారు కదా, ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేస్తున్నాను. సాల్ట్ కూడా బాగా పట్టే విధంగా మనం దీన్ని కలుపుకోవాలండి. ఇది ఉడికిందో లేదా అనేది మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది, హడావిడి లేకుండా. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే ఫ్రై చేసిన తర్వాత ఒకసారి మరి కలుపుకోవాలండి. కలుపుకున్నాక చూసారు కదా ఫ్రెండ్స్, కొద్దిగా అయిపోయింది కదా ఫ్రై అయినాక. ఇలాగే మనము బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మెథడ్లో తక్కువ నూనెలో మనం ఈ ఫ్రై అయితే చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది బాయిల్ అయిందా లేదా, కుక్ అయిందా లేదా అనేది మనం చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో. తర్వాత దీంట్లోని మనం తాలింపు పౌడర్ అయితే వేస్తున్నాను. నా ఛానల్లో తాలింపు పౌడర్ అనేది రెసిపీ ఉంది, కావాలంటే చెక్ చేయండి. ఇట్లా 2 స్పూన్ వరకు 3 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. తర్వాత బాగా కలిపేసి మీకు కనుక స్పైసీ ఎక్కువ కావాలంటే మీరు ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. కారాన్ని బట్టి, తినే స్పైసీని బట్టి మీరు వేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి. ఇంకా నెక్స్ట్ రెసిపీకి అయితే వెళ్దాము. నేనైతే 1 కప్పు వరకు కందిపప్పు తీసుకున్నానండి. అలాగే హాఫ్ కప్పు వరకు శనగపప్పు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత వేరే ఒక పాత్ర అయినా లేకపోతే కుక్కర్ అయినా తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, అలాగే కొత్త బిర్యానీ ఆకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కల్లా కట్ చేసేసి అది ఇందులో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అది ఫ్రై చేసి ఒక పచ్చిమిర్చి చీలిక, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక పెద్ద సైజు టమాటాను ముక్కల్లాగా కట్ చేసేసి ఇవి కూడా ఇందులో వేసేసి టమాటా అంతా బాగా మగ్గేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోని కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలపాలండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఈ విధంగా మగ్గించుకున్నాక ఇందులోని నేను 4 మీడియం సైజు వంకాయలను తీసుకొని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసేసుకున్నానండి. ఇందులో వేసేసి ఒకసారి మసాలా అంతా బాగా పట్టే విధంగా కలిపేసి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసి బాగా చక్కగా కలుపుకోవాలండి. నేను సేమ్ క్వాంటిటీ కందిపప్పు అయితే తీసుకున్నాను కదా, అదే మోతాదులో నేను చింతపండు రసం అయితే తీసుకుంటున్నానండి. ముందుగా నానబెట్టేసి చింతపండుని ఇంత రసం అయితే తీసేసి ఇందులో వేసేసినాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కందిపప్పు, పచ్చనపప్పు మిశ్రమాన్ని పేస్ట్ను కూడా ఇందులో వేసేయాలండి. వేసేసినాక ఒక 2 నిమిషాల పాటు బాగా హై ఫ్లేమ్ మీద మనం దీన్ని ఉడికించుకొని ఇప్పుడు కారం, సాల్ట్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన ముకుమలాడే వంకాయ దాల్చా అయితే రెడీ అయిపోతుందండి. నేనైతే ఈరోజు క్యారెట్ తాలింపు అలాగే వంకాయ దాల్చాతో టేస్ట్ చేయబోతున్నాను.
మీరు కూడా ఒక్కసారి అయినా ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంటికి పాది ఎంజాయ్ చేయండి. అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి అయినా ఇలా ట్రై చేసి తినాల్సిన కర్రీ అండి. మీకైతే నచ్చింది కదా, మీకు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్ యూ.